హాయ్ అండి. మనం వాడడానికి పౌడర్ డబ్బాలు కానీ లేదా ఇలాంటి ఫెవికాల్ బాటిల్స్ కానీ వీటి యూజ్ ఉండదని బయట పాడేస్తుంటాం కదా. ఈ వీడియోలో అలాంటి వేస్ట్ మెటీరియల్స్ ని యూజ్ చేసి 4 రకాల ఫ్లేవర్ వాజెస్ ని ఎలా తయారు చేయొచ్చో చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ సిరి, వెల్కమ్ ఇలా సెంటర్. ఫస్ట్లీ ఫ్లవర్స్ చేయడానికి క్లాత్ బ్యాగ్ ని తీసుకున్నానండి. దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను. ఇది టిష్యూ టేప్ అండి, అంటే డబల్ సైడెడ్ టేప్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. దీన్ని ఎండ్ దగ్గర స్టిక్ చేసుకున్నాక క్లాత్ ని హాఫ్ కి ఫోల్డ్ చేసి స్టిక్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకున్న క్లాత్ కి ఇంకొక టిష్యూ టేప్ ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక క్రాఫ్ట్ వైర్ ని తీసుకుని క్లాత్ పీసెస్ ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ర్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు లీవ్స్ చేయడం కోసం క్రేప్ పేపర్ ని తీసుకున్నానండి. దీన్ని హాఫ్ కి ఫోల్డ్ చేసి లీఫ్ షేప్ లో కట్ చేసుకోవాలి. ఏదైనా పెన్ కానీ లేదా టూల్ కానీ తీసుకుని పేపర్ ని బెండ్ చేసుకుంటే లీఫ్ షేప్ లో వస్తుంది. ఇది ఫ్లోరల్ టేప్ అండి. ఇప్పుడు ఈ పేపర్ లీఫ్ ని క్రాఫ్ట్ వైర్ కి ఈ టేప్ ని యూజ్ చేసి ర్యాప్ చేసుకుందాం. సేమ్ ఇలానే ఇంకొన్ని ఫ్లవర్స్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటికి ఫ్లవర్ వాష్ చేసుకుందాం. నెక్స్ట్ పౌడర్ డబ్బాని తీసుకుని దీనిపైన ఉన్న స్టిక్కర్స్ ని రిమూవ్ చేసుకున్నాక నెక్స్ట్ దీనికి కలర్స్ ని అప్లై చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 2 కలర్స్ ని అప్లై చేసుకుంటున్నాను. కలర్స్ ని అప్లై చేసుకున్నాక నా దగ్గర ఉన్న గ్లిటర్స్ ని స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి. ఇంకా అలాగే నా దగ్గర ఉన్న బీడ్స్ ని కూడా స్టిక్ చేసుకుంటున్నాను. వూల్ని తీసుకొని ఇలా ఫింగర్స్ మీద రోల్ చేసుకోవాలి. ఇలా 15 రౌండ్స్ చుట్టుకున్నాక వూల్ని కట్ చేసుకుని ఫ్లోరల్ వైర్ ని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా మిడిల్లో పెట్టుకుని వైర్ ని టై చేసుకోవాలి. నెక్స్ట్ వూల్ని ఇలా పైకి పెట్టుకుని ఫ్లోరల్ టేప్ తో ర్యాప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వూల్ని పైకి పెట్టుకుని ఈవెన్ గా ఎడ్జెస్ అన్నిటిని కట్ చేసుకోవాలి. ఇలా ఇంకొన్ని ఫ్లవర్స్ చేసుకున్నాక ఒక్కో ఫ్లవర్ ని కొంత గ్యాప్ ఇచ్చుకుంటూ ఫ్లవర్స్ ని వీడియోలో చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ పౌడర్ డబ్బాని తీసుకుని స్టిక్కర్ ని రిమూవ్ చేసుకున్నాక హాట్ గ్లూతో ఇలా ఒక టెక్స్చర్ లో ఇస్తున్నాను. తర్వాత బ్లాక్ కలర్ ని అప్లై చేసుకుంటున్నానండి. నెక్స్ట్ దీనిలోకి ఇంకొంచెం పెంచడం కోసం రెడ్ కలర్ ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఫ్లోరల్ వైర్స్ ని తీసుకుని బ్రౌన్ కలర్ లో ఉన్న ఫ్లోరల్ టేప్ ని ర్యాప్ చేసుకుంటున్నాను.
నెక్స్ట్ ఈ వైర్స్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాక తర్వాత థర్మాకోల్ బాల్స్ ని తీసుకుని హాట్ గ్లూ యూజ్ చేసి ఈ కట్ చేసిన వైర్స్ మీద స్టిక్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక పెద్ద సైజ్ ఫ్లోరల్ వైర్ ని తీసుకొని ఈ వైర్ కి స్టిక్ చేసుకున్న వాటికి ఒక్కొక్కటిగా అటాచ్ చేసుకోవాలి. తర్వాత మనం వాడగా మిగిలిపోయిన ఫెవికాల్ బాటిల్ ని తీసుకుంటున్నాను. కొంచెం ఫెవికాల్ ని తీసుకుని వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఈ గమ్ ని బాటిల్ కి అప్లై చేసుకుని టిష్యూ పేపర్ ని బాటిల్ మీద స్టిక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాటిల్ కి ఒక డిఫరెంట్ టెక్స్చర్ లా వస్తుంది. ఇలా బాటిల్ అంతా టిష్యూ పేపర్ ని స్టిక్ చేసుకున్నాక కలర్ ని అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ స్కై బ్లూ కలర్ ని అప్లై చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన కలర్ ని అప్లై చేసుకోండి. కలర్ అప్లై చేసుకున్నాక టెక్స్చర్ డీటెయిల్ గా కనిపిస్తుంది కదా. ఫైనల్ గా గోల్డ్ డస్ట్ పౌడర్ ని తీసుకొని ఇలా ఫింగర్ తో ట్యాప్ చేస్తున్నాను. పిస్తా షెల్స్ ని తీసుకొని హాట్ గ్లూ యూజ్ చేసి ఒక్కో షెల్ ని ఫ్లవర్ షేప్ లో వచ్చేలా స్టిక్ చేసుకుంటున్నాను. కలర్ ని అప్లై చేసుకుని ఫ్లోరల్ వైర్ ని కూడా స్టిక్ చేసుకున్నా. తర్వాత క్రేప్ పేపర్ తో లీఫ్ షేప్ లో కట్ చేసుకుని లీవ్స్ కూడా స్టిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్లోరల్ వైర్ ని ఇంకా చిన్న బడ్ ఫ్లవర్ ని అటాచ్ చేసుకుని వ్రాప్ చేసుకుంటున్నానండి. తర్వాత ఫెవికాల్ బాటిల్ తీసుకుని బ్లాక్ కలర్ ని అప్లై చేసుకుంటున్నాను. దీని మీద హాట్ గ్లూ యూజ్ చేసి రౌండ్ గా తిప్పుకుంటూ ఒక టెక్స్చర్ లా ఇస్తున్నాను. ఫైనల్ గా బాటిల్ టెక్స్చర్ మీద గోల్డ్ పౌడర్ ని ట్యాప్ చేసుకుంటున్నాను.
అంతేనండి, కొన్ని వేస్ట్ మెటీరియల్స్ యూజ్ చేసి అందమైన హోమ్ డెకర్స్ ని చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే ఈ ఐడియాస్ లో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. ఇప్పటి వరకు నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకుంటే మేము ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మనం నెక్స్ట్ క్రాఫ్ట్ తో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.